సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే, సో కొంచెం చిల్ మోడ్లో chill. ఓకే, Same. సో ఆల్వేస్ ఎప్పుడు ఇలాగే ఉంటారా? అండ్ డిపెండ్స్ కదా బ్రో. మాట మీద ఒకసారి ట్రై చేస్తా, ఇంక లేదంటే నేను ఎలా రివర్ట్ బ్యాక్ ఇవ్వాలో అలాగే చేస్తా. సో ఇప్పుడున్న జనరేషన్లో యూజువల్గా మనిషిగా ఉన్న వాళ్ళు సో ఏంటంటే బూతులు వాడడం ఇట్స్ క్వైట్ కామన్. సో ఫ్రెండ్స్ ఊతు పద అయిపోయింది. నార్మల్ అంటే టెర్మినాలజీ లాగా అయిపోయింది అనమాట. నీ అవ్వ అంటారు వాళ్ళు. ఇలాంటి వర్డ్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేశారా? అంటే బయటకు వచ్చిన తర్వాత నేను ఏదో నీ అవ్వ అనేది హైలైట్ చేశారు. బట్ దానికన్నా ముందు చాలామంది చేసినప్పుడు నవ్వారు. అది చెప్తున్నాం కదా, మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలంటే మీరు మంచి చేసినా అది నెగిటివ్గానే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరితో ఏదైనా మాట్లాడితే తప్పు అవుతుంది అని సైలెంట్గా కూర్చున్నారు అనుకో, సేఫ్ గేమ్ అంటారు. సరే, సేఫ్ గేమ్ అంటున్నారు, తప్పు అయితే మాట్లాడదాం అన్నాం అనుకో డామినేటింగ్ అంటారు. అన్నింటికి దూరొస్తున్నాం అంటారు. సరే వదిలేరా, మనకి ఎవరైనా కెలిగితే మాట్లాడదాం, వదిలేదు అంటే అనుకో ఇండివిజువాలిటీ ఆడుతున్నావు, సోలోగా ఆడుతున్నావు, ఎవరితో కలవట్లేదు కలిసామనుకో గ్రూపిజం అంటారు. ఇక్కడ కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే, మాట్లాడినా తప్పే అంటే నవ్వుతారు. ఏంద్ర జీవితం అంటే మళ్ళీ బూత్ అంటారు. అదే పద. ఇంకా నాకు నిజంగా చాలాసారి తిట్టాలనిపించింది, బిగ్ బాస్ హౌస్లో అనిపించింది, నిజంగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి అలాంటి పద వాడుతున్నప్పుడు నాకు అనిపించింది, గట్టిగా అనిపించింది. బట్ తర్వాత వెంటనే నాకు సెకండ్ థాట్, ఒక సెకండ్లో నెక్స్ట్ థాట్ వచ్చింది ఏంటంటే, అరుస్తున్నాడని మేమెందుకు అరవాలి? అయితే నేను అరుస్తే ఆయనకి నాకు తేడా ఏంటి, ఆ పర్సన్కి నాకు తేడా ఏముంటుంది? అరుచుకొని రోడ్లో ఎంతమంది ఏదో చెప్తారని అందరికీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేను, బోర్డు పెట్టుకొని తిరగలేను. జస్ట్ చిల్ అవుట్. ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా, అంటే కెమెరాస్ ఉండడం వల్ల కాన్షియస్ భయ నేను చెప్పేవాళ్ళు చెప్తారు భయ, అక్కడికి వెళ్ళి 3 రోజు అయిన తర్వాత 4వ రోజుకి ఎవరైనా కెమెరా గుర్తుండవు, ఎవరికి అనిపించినట్టు చేస్తూ ఉంటారు. గుర్తుండదు బాగా, అసలు ఎవరికి గుర్తుండదు. ఓకే, తనకైతే ఒక డిఫరెంట్ లైఫ్ని అయితే బిగ్ బాస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. డిఫరెంట్ లైఫ్, కైండ్ ఆఫ్ గుడ్ దట్. నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా చెప్పాలంటే, నేను వద్దు అనుకున్నా కూడా అన్న వెళ్ళను, నేను వస్తే చూద్దాం, వద్దులే మాకు అవ్వదు అనుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా, గేమ్ వైజ్ వదిలేస్తే యాజ్ ఎ పర్సన్ నాకు లైఫ్కి చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో మీరు పృథ్వీనే ఉన్నారు. సో దెన్ లేటర్ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళు మిగతా వాళ్ళందరితో మింగిల్ అవ్వడం అనేది కూడా స్టార్ట్ చేశారు, వాళ్ళతో ఉండడం మొదలుపెట్టారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏం వచ్చింది? డిఫరెన్స్ ఏం లేదు. అంటే ముందు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదా? చాలామంది ఉండే కదా కనెక్ట్ అవ్వడానికి ముందు, తగ్గుతీ కొంతమంది ఉంటాం కదా, అప్పుడు ఆబ్వియస్లీ విల్ హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు టాక్. ఓకే, సో ఇప్పుడు ఈ రూమ్లో ఇద్దరే ఉన్నారంటే ఇద్దరే మాట్లాడుకోవాలి, 10 మంది ఉంటే ఆ ఇద్దరే మాట్లాడతారు. 10 మందితో మాట్లాడడం, ఎవరితో జెల్లప్ అవుతాం, ఎవరితో కనెక్షన్ అవుతుంది, ఎవరితో బాండ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది, అప్పుడు వాళ్ళతో జర్నీ స్టార్ట్ అవుతుంది, అంతే అది. ఓకే, అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు? ఎవరు లేదు. ఎవరు లేరు? ఎవరు లేదు. నేను మాట్లాడతా, రేపటి రోజు ఎక్కడైనా కనిపించినా మాట్లాడతా. అవతల వాళ్ళు మాట్లాడకపోతే నేను కేర్ చేయాలి. ఓకే, నా ట్రై ఇస్తా. ఇప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాను, నాకు రెస్పెక్ట్ లేదంటే నేను ఏమైనా పట్టించుకోవాలి, నాకు అనిపిస్తే నేను వెళ్ళి మాట్లాడతా. అవతల నుంచి రియాక్షన్ బట్టి ఉంటుంది అది. ఓకే, నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడతా, అవతల నుంచి ఏమైనా అలా అంటే నేను అలాగే అంటే అంతే. వాట్ ఎవర్ యూ గివ్ ఐ గివ్ ఇట్ బ్యాక్. పృథ్వీ కాకుండా సో అదర్ అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి, మీకు బాగా క్లోజ్ ఉన్న పర్సన్. పృథ్వీ కాకుండా విష్ణుప్రియ is close to me, Prerna is close to me, Yashmi is close to me, as you know Abhay, Sonia is also close to me, Nabil is close to me, ఇంకా చాలు బ్రో, ఏంటంటే అందరి పేరు హరితేజ is close to me. హరితేజకి నాకు మంచి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. సో షీ ఈస్ క్లోజ్ టు మీ. గంగావా ఈస్ క్లోజ్ టు మీ, ఐ లవ్ హర్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బాండింగ్ అనేది కూడా ఉన్నది. ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడు అందరూ నాన్న అవరు, అందరూ అన్న అవరు, అందరూ తమ్ముడు అవరు కదా, అక్క అవుతారు, ఫ్రెండ్ అవుతారు, చెల్లెలు అవుతారు. సో ఈ ఉన్న ఈ 100 days జర్నీలో సో ద బెస్ట్ కుక్ అనిపించింది ఎవరు? హరితేజ ఇస్ ఎ గుడ్ కుక్, సీత ఇస్ ఎ గుడ్ కుక్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టేస్ట్లో మస్తు కుక్ చేసేవాళ్ళు. అట్లా చూస్తే నేను మంచి కుక్ చేసేవాడిని కొన్ని ఐటమ్స్. ఓకే, మటన్, నేను వండే మటన్ చాలా ఇష్టం అందరికి. సాంబార్ ఇష్టం, నేను వండే సాంబార్ అందరికి. తేజ కుక్ మంచి కుక్ చేస్తాడు. వరస్ట్? ప్రేరణ కూడా మంచి కుక్. వరస్ట్ అనే క్యాండిడేట్ని ఎప్పుడు మనం దించలేదు. నచ్చలేదు అనుకుందాం,
అలా ఏం ఎవరైనా లేదు. చేసింది No, no, నచ్చలేదు. అలా ఏం లేదు. బికాజ్ నాకు ఫుడ్లో ఉప్పు కారం ఎక్కువ అయినా నేను తింటా. బికాజ్ నాకు నచ్చదు అని ఉండదు అక్కడ. నాకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్లేస్ టు ఎవ్రీ వన్. దాన్ని ఎలా రెడీ చేయొచ్చో దాని మీద ఉంటాం. దెర్ ఇస్ నో వర్స్ కుక్. ఇట్ హ్యాపన్స్. వర్స్ కుక్ అని ఏం లేదు. మా ఇంట్లోనే మా అమ్మ తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. ఉప్పు వేయదు ఒక్కొక్కసారి. ఇట్స్ నాట్ షీ డజంట్ మీన్ షీ కుక్స్. షీ ఈస్ ద బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీ. యా సో ఇట్స్ లైక్ దట్. అండ్ బిగ్ బాస్ వెళ్ళే ముందు కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు. ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి తర్వాత అవకాశాలు కానీ సో వాళ్ళ లాంగ్ టర్మ్ కెరియర్ని సెట్ చేసుకోవడంలో సంథింగ్ దే విల్ ఫిక్కల్ అవుతూ ఉంటారు. సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అని కూడా. అంటే మేబీ అది కూడా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలనుకున్న ఉండొచ్చు కదా. అంటే మనం బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ కనపడట్లేదు, యా చాలా ప్రాజెక్ట్స్ తీయట్లేదు, చాలా వరకు ప్రాజెక్ట్స్ లేదు అనేవాళ్ళు ఉండొచ్చు అని మీరు అంటున్నారు. నేను ఎలా చూస్తానంటే వర్క్ సింపుల్గా ఉండాలేమో అనిపించిందేమో. మరి నెక్స్ట్ మీ మూవీ ఎలా ఉండబోతుంది? విన్నర్ అయ్యారు. విన్నర్ది సపరేట్ వదిలేయండి, అది షో వరకే. అది దాని తర్వాత ఐ హ్యావ్ అ నార్మల్ లైఫ్ టు లీడ్. ఓకే. సో నా కెరియర్కి నేను కావాల్సిన ప్రాజెక్ట్కి ఆబ్వియస్లీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ ఎవ్రీ వన్. దానికి నేను ఖచ్చితంగా నా 100% ప్రయత్నం నేను ఇస్తాను. అంటే సో నిఖిల్ నుంచి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. రియలీ? సిరీస్, వెబ్ సిరీస్, సీరియల్ కూడా చేయొచ్చు. నేను సీరియల్ వదిలేస్తాను చేయను, ఎందుకంటే దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ వేర్ పీపుల్ స్టార్ట్ లవింగ్ మీ. ఆ ప్లేస్ని నేను వదులుకోలేను. కానీ ఇప్పుడే చేస్తాను అప్పుడు చేస్తాను చెప్పలేను. నేను అంటే చూసుకొని చేద్దాం. వాట్ ఎవర్ ఐ డూ లెట్ మీ డూ అ నీట్ వాళ్ళ డీసెంట్ నైస్ మంచిదే. అలానే ఏది పడితే అది దొరికిందంతా చెయ్య. ఏది విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్, ఐ విల్ ట్రై టు డూ దట్ ప్రాజెక్ట్. అంటే పాస్ట్లో ఎవరైనా విన్నర్స్ అయిన వాళ్ళు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సీరియల్స్ని పక్కన పెట్టేసి దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద అదర్ థింగ్స్ ఉన్నప్పుడు నిఖిల్ కూడా అలాగే వెళ్తారేమో అని ఒక అంటే అదే ఇప్పుడు నాతో మాట్లాడితే క్లారిటీ దొరుకుతాయి. నన్ను అడగకుండానే వాళ్ళే జడ్జ్మెంట్ తీసేసుకోవడం నిఖిల్ ఇలాగే చేస్తాడనేది. సో అక్కడే కొన్ని నేను అలాంటి వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా నేను అలాంటి వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఒక మంచి ప్రాజెక్ట్ సీరియల్ వస్తే ఖచ్చితంగా నేను సీరియల్ కూడా చేస్తాను. ఓకే. సో ఫైనల్గా అయితే ఎలా అయితే ఏముంది ఎంటర్టైన్ చేయడానికి యాక్టర్ నేను, ఆర్టిస్ట్ నేను. నాకు లాంగ్వేజ్ బ్యారియర్, స్టేట్ బ్యారియర్, కంట్రీ బ్యారియర్, ప్లేస్ బ్యారియర్ ఆర్ ది స్టేజ్ బ్యారియర్ ఉండదు. సో ఐల్ డూ వేర్ ఎవర్ ఐ వాంట్ టు గో, ఐల్ గో. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ యాజ్ అన్ యాక్టర్ ఐల్ డూ. ఓకే. అండ్ బిగ్ బాస్లో ఉన్న రోజుల్లో సో మీకు బాగా ఇష్టమైన రోజు ఏంటి? ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ వీక్ అండ్ బస్తాడిన్ గేమ్. ఫినాలే టైంలో విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు, ఉపేంద్ర గారు వీళ్ళందరూ వచ్చింది. అండ్ మెయిన్ ఫినాలేలో రామ్ చరణ్ అన్న వచ్చింది. చాలా ఆబ్వియస్లీ ఇట్స్ ఎ మెమొరబుల్. హోల్ షో ఇస్ ఎ మెమొరీ ఫర్ మీ. ఓకే. సో దాంట్లో హైలైటెడ్గా ఇవి. అండ్ గెట్టింగ్ నాకు కొంతమందితో ఏర్పడిన బాండ్స్, వాళ్ళతో జరిగిన జర్నీ. ప్రేరణకు నాకు అంత జర్నీ ఉందని తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ మెమరీస్ విచ్ వీ గాట్. విష్ణుతో ఉంది, పృథ్వీతో ఉంది, యష్మితో ఉంది, అవినాష్, రోహిణి వీళ్ళందరితో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మెమొరీ అండ్ దట్ ఈస్ మై ఆస్తి. యాక్చువల్లీ మెమొరీ ఈజ్ మై ఆస్తి. మెమొరీస్ ఆర్ ద రియల్ అసెట్స్ విచ్ యూ గివ్స్ సమ్ వన్ వెల్ గోయింగ్ అండ్ విచ్ యూ టేక్ విత్ యూ వెల్ గోయింగ్. ఫ్యామిలీ వీక్కి ముందున్న నిఖిల్కి సో అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇన్పుట్స్ తర్వాత మీ గేమ్లో ఏమన్నా మార్పులు ఏమన్నా చేసి ఏం మారుస్తాం భయ్యా? ఎన్ని రోజులను మారుస్తాం? మా అమ్మ వచ్చి ఏదో చెప్పారు, అది నేను చేసి ఉంటే అందరితో బాగుండాల్సింది. అందరు సేమే ఉన్నారు. బేసిక్లీ అదే చెప్తాను, నువ్వు గట్టిగా మాట్లాడితే నేను ఇన్ని రోజు ఎందుకు మాట్లాడలో అడుగుతావు. మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? బేసిక్లీ అది క్వశ్చన్ మీరే అడుగుతారు, ఆన్సర్ మీరే చెప్తారు. మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? సో ఇట్స్ ఓకే, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మా అమ్మ చెప్పింది ఏం తీసుకోలేదు. ఓకే, చెప్పారు, అమ్మ వచ్చింది పాప ఏవో అనిపించి ఉండొచ్చు, సరే అమ్మ ఓకే అమ్మ అనుకున్నా. ఇప్పుడు దాంట్లో వల్ల నేను ఎంతవరకు నెగిటివ్ వెళ్తాను, అరే నేను ఎలా కనిపిస్తాను, ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. నీకేమనిపిస్తుందో చెయ్యి. చూసేవాళ్ళు ఎలా కావాలన్నా చూస్తారు. సింపుల్గా చూసేవాళ్ళు ఎలా చూస్తారంటే నిఖిల్ ఒకరితో వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు, ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తున్నారని. కొంతమంది చెల్లితో నడుచుకెళ్తున్నాడు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వెళ్తున్నాడు అనుకుంటారు.